హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ కూడా ఏజియో హాల్ అనమాట. చాలా చెప్పాను కదా, చాలా బట్టలు పెట్టానని చెప్పి ఇన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 3 పీస్ సెట్స్ అనమాట. కొన్ని తక్కువ ప్రైస్ ఉన్నాయి, కొన్ని రీజనబుల్ ప్రైజే ఉన్నాయి. మరి ఓవర్ ప్రైస్ అయితే కాదు. 1200, 1100 ఆ ప్రైస్లోనే ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది ఇంకో ఓపెన్ చేయాలి కదా. కొన్ని ఇప్పుడే వచ్చాయండి. నిన్న కొన్ని వచ్చాయి, ఇప్పుడు కొన్ని వచ్చాయి. సో ఫస్ట్ ఎక్కువ ప్రైస్ నుంచి తక్కువ ప్రైస్కి వెళ్తాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి 1200 అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. కలరే కాదు, క్లాత్ కూడా బాగా నచ్చింది. కాటన్, మ్యాక్సిమం అన్ని కాటనే, 1-2 మాత్రం క్రేపు రేయాను ఉన్నాయి. ఇలాగా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా, సో అదనమాట. థ్రెడ్ వర్క్, వైట్ కలర్ థ్రెడ్ తోటి చాలా నీట్గా వచ్చింది. డిజైన్ అంతా కూడా వర్క్ చాలా బాగుంది, అలాగే క్లాత్ కూడా చాలా బాగుందండి. అయితే వేరే బ్రాండ్లో 900 కూడా వస్తుంది. ఏజియోలోనే 900కి ఉంది, 1300కి ఉంది. సో నాకైతే ఇది 1200కి వచ్చింది, ఆఫర్లో వచ్చిందనమాట. అయితే ఇంకొకటి, ఇది 3 పీస్ సెట్ కదా, చున్నీ అలాగే ప్యాంట్ కూడా వస్తుంది. అలా కాకుండా ఓన్లీ టాప్ ఒకటే కూడా ఉన్నాయి. 450 రూపీస్కి టాప్ కూడా ఉంది. కాటన్ టాపే మనకి చూపించడం, కాటన్ చూపిస్తున్నారు, కాకపోతే అది రేయాన్ క్లాత్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారనమాట. సో రేయాన్ ఎందుకులే అని చెప్పి కాటనే తీసుకుందాం అని చెప్పేసి, ఇది కాటన్, ప్యూర్ కాటన్, మనకి పట్టుకుంటే తెలుస్తుంది కదా. సో కాటన్ ప్యాంటు, కాటన్ టాపు, చున్నీ వచ్చేసి జార్జెట్ చున్నీ లాగా వచ్చిందనమాట. బాగుంది, కాస్త లూజ్ అయింది, అయినా పర్లేదు. ఎందుకంటే ఇవి కాటన్స్ ఒకసారి వాష్ చేసిన తర్వాత కొంచెం షింక్ అవుతాయి కదా. సో అందుకని ఇది తీసుకున్నాను. వీటిల్లోనే టాప్స్ కూడా ఉన్నాయి. సో ప్రైస్ అనేది ఖచ్చితంగా బ్రాండ్ని బట్టి ప్రైస్ కూడా 200-300 అలా డిఫరెన్స్ అయితే ఉంది. ఒకసారి చూసుకోండి, మీకు ఎందులో ఏది కావాలో అది చూసి ఆ ప్రైస్, మీకు ఏ ప్రైస్ నచ్చితే ఆ ప్రైస్ తీసుకోవచ్చు. ఇంకా ప్యాంట్ అయితే ఎలాస్టిక్ ప్యాంట్ వచ్చింది. కొన్ని ప్యాంట్లు ఏంటంటేనండి ఎస్ సైజు సరిపోవట్లేదు. సో ఎవరైనా సరే ఎస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఇదేంటి అంటే నాకు ఎస్ అనమాట నా సైజు. సో నాకు ప్యాంట్ కూడా సరిపోయింది, టాప్ కూడా సరిపోయింది. టాప్ కాస్త లూజ్ వచ్చింది, అయినా సరే వాష్ చేసిన తర్వాత సరిపోతుందని ఉంచేసుకున్నాను. ఎందుకంటే కొన్ని డ్రెస్సులకి ఎలా వస్తున్నాయంటే ప్యాంట్లు సరిపోవట్లేదు. సో అప్పుడు ఏంటంటే మనం వెంటనే కనుక చూసుకోకపోతే రిటర్న్ పెట్టినప్పుడు ఓకే, రిటర్న్ పెట్టకుండా ఉంచుకున్నాం అనుకోండి, పైది సరిపోతుంది, కింద ప్యాంట్ అయితే సరిపోవట్లేదు. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఇదొకటి అనమాట. ఇదిగోండి, గ్రీన్ కలరు. నేనైతే ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ నా కార్ట్లో పెట్టుకొని ప్రైస్ ఎప్పుడు తగ్గితే అప్పుడు తీసుకుందామని. ఇది నైరికా అనుకుంటా, నైరికా బ్రాండ్లో తీసుకున్నాను. చాలా బాగుంది, ప్యూర్ కాటనే. దాని మీద అయితే ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సింపుల్గా ఉంది, వేసుకుంటే కూడా అస్సలు ఇరిటేటింగ్గా అట్లా ఏం లేదండి. చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే, అంటే క్లాత్. చున్నీ కూడా ప్యూర్ కాటనే వచ్చింది, ప్యాంట్ కూడా కాటనే అనమాట. అంటే ఇందులో రేయాన్ మిక్స్, సిల్క్ మిక్స్ అట్లా ఏం కాదు, ప్యూర్ కాటన్. చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 1050 రూపీస్కి వచ్చింది. సో ఇప్పుడు బిగ్ బౌల్ సేల్ వస్తుందండి. ఇది 900కే ఉంది ప్రస్తుతం. నేనైతే 1050కి కొన్నాను. ఇప్పుడైతే మాత్రం సేల్ నడుస్తుంది ఏజియోలో. సో ఒకసారి చెక్ చేయండి. ఇది 900కి ఉంది. అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే కొంతమంది మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారు లింక్స్ ఇవ్వండి అక్క అని చెప్పి. సో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఎవరికైనా కావాలంటే. సో అలాగే ప్యాంట్ కూడా ప్లెయిన్ ప్యాంట్ వచ్చిందనమాట. ఇదిగోండి, ఇది కూడా ప్లాజో కాదు. ఇది ఎలా వచ్చిందంటే కొంచెం నేరో కట్ లాగా వచ్చింది, అంటే కొంచెం ఇట్లా కూసుగా వస్తుంది కదా, అట్లా షార్ప్గా వచ్చిందనమాట కింద. అది ప్యాంట్ అయితే, అది కూడా ఇది కూడా కరెక్ట్గా సైజ్ సరిపోయింది. కొంచెం పైన టాప్ కాస్త లూజ్ అవుతున్నాయి, కానీ కాటన్ కాబట్టి ఏం పర్లేదు. ఆ తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా చాలా మంచి బ్రైట్ కలర్ అనమాట.
అసలు అంటే కొన్ని రిటర్న్ చేద్దాము అని అనుకున్నాను. అంటే చూసి ఒక 4-5 డ్రెస్సులు ఉంచుకొని మిగతావి రిటర్న్ చేద్దాం అనుకున్నానండి నిజానికి. అవి వచ్చిన తర్వాత చాలా బాగుందన్నమాట. అదే చెప్తున్నాను. నేను ఎందుకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, నేను గమనించుకోలేదు, మైక్ పెట్టుకోకుండా మాట్లాడుతున్నాను కదా. సో దానివల్ల మా ఇంటి వెనకాల వర్క్ జరుగుతుంది. వాళ్ళు డ్రిల్లింగ్ మిషన్ తోటి డ్రిల్ చేస్తున్నారు. దానివల్ల సౌండ్ వచ్చేస్తూ ఉంది, నాయిస్గా ఉందని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇదిగోండి, ఈ డ్రెస్ కూడా అండి అసలు ఎంత బాగుందంటే నేను మాటలతో చెప్పలేకపోతున్నాను. నాకు భలే నచ్చింది. అయితే ఇది అంబ్రెల్లా కటింగ్ కాదు, కట్స్ వస్తాయన్నమాట. సైడ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అంటే కొంచెము గోల్డ్ థ్రెడ్ వస్తుంది కదా, సో అలా దాంతో వచ్చిందనమాట. చూడండి, దీని ప్రైస్ అయితే 800 అనుకుంటానండి. 850, 900 అంతే అలా పడిందండి. అంటే 900 లోపే అనమాట. ఇది కూడా 3 పీస్ సెట్. అసలు చూడండి, ఆ కలర్ చూడండి. అంటే కొంతమందికి కొన్ని కలర్స్ బాగా నప్పుతాయి అంటారు కదా. సో నాకేంటంటే ఈ కలర్ పెట్టుకుంటే, అంటే ఈ కలర్ శారీ కానీ లేదా డ్రెస్ కానీ వేసుకుంటే ఫొటోస్లో చాలా బాగా పడతాను అనమాట నేను. అసలు ఆ కలర్ చూడండి ఎంత బ్రైట్గా భలే ఉంది కదా. సో నేనైతే ఫస్ట్ ఆలోచిస్తూ ఉన్నాను ఎలా వస్తుందో ఏమో అని చెప్పి. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి క్లాత్ క్రేప్ క్లాత్ అంటాం కదా. సో హాఫ్ పట్టు క్రేప్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చాలా బాగుందండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. అసలు ఇంటి దగ్గర ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. పార్టీ వేర్ లాగా బాగుంది. ఇది కూడా నచ్చింది నాకైతే. దీనికి కూడా ప్లెయిన్ ప్యాంట్ అయితే వచ్చింది. చున్నీ వచ్చేసి జార్జెట్ చున్నీ వచ్చింది. టాప్ అయితే చెప్పాను కదా కొంచెం షైనీగా, అంటే హాఫ్ పట్టు అట్లా ఉందన్నమాట. మిక్సింగ్ సిల్క్ అట్లా బాగుంది. అవి వేసుకుంటే అంత ఇరిటేటింగ్గా కూడా ఏమీ లేదు. సో దీని ప్రైస్ అయితే ఇంచుమించు 900 పడింది, పింక్ది. ఆ తర్వాత ఇది క్రేప్ అనమాట. ఇది లైట్ కలరు. ఎప్పుడైనా సింపుల్గా డైలీ వేర్కి కూడా వేసుకోవచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు అని చెప్పి మెయిన్గా ఈ వీడియోస్లో కొంచెం మంచిగా కనపడాలని చెప్పి కొంటున్నాను. ఏంటోనండి, కాస్త లావ్ అవుతున్నాను, కనిపించట్లేదు కానీ లావ్ అవుతున్నాను. దానివల్ల బట్టలు టైట్ అయిపోతున్నాయి, పక్కన పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇది క్రేప్ క్లాత్. చున్నీ వచ్చేసి ఆర్గాన్జా వచ్చింది. ఇది కొంచెం ఇట్లాగా జిగ్జాగ్ లాగా డిజైన్ వచ్చిందనమాట. దీనికి ప్యాంట్ ఉంది, ఎలాస్టిక్ ప్యాంట్ అయితే వచ్చింది, చూపిస్తాను. వీ నెక్ వచ్చింది, చిన్న థ్రెడ్ వర్క్ లాగా వచ్చిందనమాట గోల్డ్ జరీతోటి. బాగుంది యాక్చువల్గా ఇది కూడానా. కాకపోతే బడ్జెట్ ఎక్కువ అయిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉన్నాను, కానీ ఇది కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఇదిగోండి, ప్యాంట్ కూడా ఇలా ప్లెయిన్గా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇది కూడా తీసుకోండి. దీని ప్రైస్ కూడా 800 అనుకుంటున్నానండి. 800 అంతే. సో ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి ఏజియోలో ఒకవేళ ఆఫర్స్ ఏమైనా ఉంటే తగ్గితే తగ్గొచ్చు, పెరిగినా కూడా పెరగొచ్చండి. అంటే అది నా చేతుల్లో అయితే ఉండదు కదా. సో మళ్ళీ భారతి నువ్వు ఈ ప్రైస్ చెప్పావు అక్కడేమో ప్రైస్ ఎక్కువ ఉంది అని మాత్రం అనకండి. మనకి ఏజియోలో కాస్త కార్ట్లో పెట్టుకుంటే అది ప్రైస్ డౌన్ అయినప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు నేను చక్కగా కొనుక్కోవచ్చు. సో అదనమాట. చున్నీ వచ్చేసి ఆర్గెన్జా చున్నీ, చాలా బాగుంది, డిజైన్ వచ్చిందనమాట. కాకపోతే కొంచెం స్కిన్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆర్గెన్జా చున్నీ కొంచెం ఏమంటారు రఫ్గా ఉందన్నమాట, అంతే. డ్రెస్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. క్రేప్ కదా, చాలా సాఫ్ట్గా ఉంది. ఆ తర్వాత నేను లాస్ట్ వీడియోలో ఎల్లో కలర్ డ్రెస్ ఒకటి చూపించాను కదా. సో అదే అనమాట. ఈ డ్రెస్నే నేను క్యాష్ ఆన్ డెలివరీ ఒకటి పెట్టాను, కార్డుతో ఒకటి పే చేశాను. అంటే కార్డుతో కొన్నందుకు దీని మీద 100 రూపీస్ అయితే నాకు ఆఫ్ వచ్చింది. అందుకని చెప్పి నేను క్యాష్ ఆన్ డెలివరీలో వచ్చింది మొన్న మీకు చూపించా కదా, అది రిటర్న్ పెట్టేశాను అనమాట. ఇది మళ్ళీ క్రెడిట్ కార్డ్తో తీసుకోవడం వల్ల 100 రూపీస్ ఆఫ్ వచ్చింది. 100 రూపీస్ ఆఫ్తో పాటు మనము ఏజియోలో అంటే ఇప్పుడు బల్క్గా కొంటే మనకి 10%, 15% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అంటే ఒక 2-3,000కి లేదా 5,000కి అలా కొంటే 10%, 15% మన కార్డుని బట్టి డిస్కౌంట్ వస్తుంది. అదొకటి. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి పాయింట్స్ యాడ్ చేస్తూ ఉన్నారనమాట, పాయింట్స్. సో ఆ పాయింట్స్ని మళ్ళీ మనం మళ్ళీ ఏదైనా షాప్ చేసుకున్నప్పుడు ఆ పాయింట్స్ మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు నాకైతే ఒక 800 పాయింట్స్ వరకు వచ్చాయన్నమాట. సో నాకు ఇప్పుడు ఆ 800 రూపీస్ తోటి నేను ఏదైనా షాప్ చేసుకోవచ్చు. అంటే నాకు 800 వర్త్ డ్రెస్ అయితే నాకు ఫ్రీగా వస్తుంది అనమాట. సో
ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇంక ఇవైతే కొన్ని అయితే ఉంచుకున్నానండి. నచ్చనివన్నీ లాస్ట్లో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నాకు నచ్చినవన్నీ కూడా మీతో ఫస్ట్ షేర్ చేస్తున్నా. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా నేను ఉంచుకున్నాను అనమాట. ఈ ఎల్లో కలర్ డ్రెస్ కూడా ఎల్లో, గ్రీన్, పింక్ అయితే ఉంచుకున్నాను. స్టార్టింగ్ చూపించిన ఆనియన్ కలరు, ఆ తర్వాత మళ్ళీ పింక్ గ్రీన్ చూపిస్తున్నావు ఏంటి భారతి అనుకోకండి. ఇది తక్కువ ప్రైస్ అనమాట. 450 రూపీస్కి వస్తున్నాయి కదా 3 పీస్ సెట్ అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. సేమ్ కలర్సే, అంటే చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి అయితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను అనమాట. ఇవి అయితే అంత అసలు ఏం బాగాలేవండి. అంటే నేను ఫస్ట్ 450 మేలే అనుకున్నాను, కానీ అక్కడ ఆ పిక్చర్లో చూపించినంతగా అయితే ఏం బాగాలేదు. సో మరి మీకు ఒకవేళ నచ్చితే చూడండి, కానీ వేస్ట్ అండి. ఇప్పుడు ఇలాంటివి తీసుకున్నా సరే ఏమవుతాయంటే డ్రెస్సులు అనేవి పిగిలిపోతాయి అన్నమాట. కానీ వీడియోలో మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది కలరు. నిజానికి అంత మంచి కలర్ అయితే లేదు, చాలా డల్గా ఉందన్నమాట. వీడియోలో ఏంటంటే కొంచెం లైట్ అది పడి పింక్ అనేది బాగా డార్క్ పింక్లా కనిపిస్తుంది, కానీ అసలు అంత లేదు. క్వాలిటీ బాగాలేదు, క్లాత్ బాగాలేదు, ఇది కూడా బాగాలేదు. 450 రూపీస్ అంటే సరేలేండి, 450 రూపీస్కి ఇంకా అంతకంటే క్లాత్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ నేనేమంటానంటే అదే 450కి మంచి టాప్ అయితే వస్తుంది కదా, ఒక మంచి టాప్ వస్తుంది. సో ఇంక ఇలా 3 పీస్ సెట్ తీసుకున్నా కూడా వేస్టే కదా. ఒక మంచి టాప్ వస్తుంది, దాని మీద లెగ్గినో లేకపోతే ఏదైనా ప్లాజో ప్యాంట్ ఒకటి తీసుకుంటే అని చక్కగా వాడుకోవచ్చు. ఒక 600 అదే 700 600 అలా పెట్టేస్తే. సో చూడండి, ఇందాక ఇది వచ్చేసి 900 దాకా పడింది, పింక్ కలర్ది, డార్క్ పింక్. ఇటువైపు ఉన్నది 450 అని చెప్పాయి కదా. కలర్ వేరియేషన్ మీకు అర్థమైందా? కలరే కాదు, క్లాత్ కూడా అంతగా ఏం బాగాలేదు. ఇంకా నేను ఎలాగో అంటే రిటర్న్ పెట్టేస్తాను కదా అని ఇంక నేనైతే వేసుకోలేదన్నమాట, ఎందుకులే అని చెప్పి. నాకు బాగా నచ్చినవి నా దగ్గర, అంటే ఇవి తీసుకుందాం అనుకున్నటివి మాత్రం వేసుకున్నాను. సో ఇది ఇక్కడ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ అది వచ్చింది, థ్రెడ్ వర్క్, కాకపోతే క్లాత్ బాగాలేదు కదా. కానీ చున్నీ బాగుందండి, చున్నీ అయితే బాగుంది. టాపు ప్యాంట్ మాత్రం క్లాత్ అంత మంచిగా లేదనమాట. అది రేయాన్ కూడా కాదు, అలానే కాటన్ కూడా కాదు, అది ఏదోగా ఉంది. సో ఇదైతే నేను రిటర్న్ పెట్టేస్తున్నాను. అయితేనండి కలర్ మాత్రం అసలు ఫోన్లో చాలా ఇదిగా కనిపిస్తుంది, ఇదేంటి ఇలా ఉంది అని అనుకున్నాను. సేమ్ అలాంటిదే మళ్ళీ గ్రీన్ కలర్ కూడా పెట్టా. అంటే రెండు కొంచెం ప్రైస్ ఎక్కువగా పెట్టాయి కదా. ఒకటి 1050 గ్రీన్ కలర్ది ఫస్ట్ నేను చూపించింది, తర్వాత పింక్ వచ్చేసి 900 అనమాట. సో 450కి ఎలా ఉంటుంది అని చెప్పేసి కంపేర్ చేద్దాము, అంటే మీకు కూడా ఒకసారి చూపిద్దాం, క్లాత్ వేరియేషన్ ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పేసి ఈ రెండు తెప్పించాను అనమాట. సో అవి సేమ్ కలర్సే, కానీ అవి మంచిగా ఉన్నాయి కలర్స్, క్లాత్ బాగుంది, ప్యూర్ కాటన్ వచ్చింది. అక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేశారో అదే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇది రేయాన్ అని చెప్పారు 450కి. రేయాన్ కూడా కాదండి, అది కాటన్ కాదు, రేయాన్ కాదు, అదేదో క్లాత్ అంత బాగాలేదన్నమాట. సో తీసుకోకపోవడమే బెటర్ ఇవైతే. సో ఇంక ఇవైతే పక్కన పెట్టేస్తాను. అయితే ముందు రోజు ఇంకొక 2 వచ్చాయి, సో అవి కూడా చూపిస్తాను ఒకసారి. నాకు అంటే ఇంక రాగానే ఓపెన్ చేసి చూసేస్తే అదొక ఆనందం అనమాట. కాకపోతే కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి, ఎక్కడ బట్టలు అంటే ఇది బాగా టైట్గా ప్యాక్ చేసి ఇచ్చారు, డ్రెస్ ఎక్కడ కట్ అయిపోద్దా అని భయం వేసింది. ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్సు వేరేది ఇచ్చేసారండి, అంటే నేను పెట్టింది ఒకటైతే అక్కడ వచ్చింది ఒకటి అనమాట. కానీ బాగుంది, అంటే వాళ్ళు వేరేది పంపించినా సరే బాగుందన్నమాట. అంబ్రెల్లా కటింగ్ వచ్చింది, ఇదిగోండి ఇలా కింద అయితే కొంచెం ఫ్రిల్స్ లాగా వచ్చింది. నా సైజే వచ్చింది, ఎస్ఏ వచ్చింది, కానీ నేను కొంచెం మెరూను అట్లా ఉండేది పెట్టా, ఇదేమో పర్పుల్ లాగా వచ్చింది. సో దానికి చున్నీ ప్యాంట్ మాత్రం సేమ్ వచ్చాయి, పైన టాప్ మాత్రం మారిపోయిందనమాట. సో ఇదిగోండి ఇలా ఉంది. ఇది ముందు రోజు వచ్చింది, ఇంకొకసారి వేసి చూసుకుందాం సైజ్ సరిపోతుందా లేదా అని. ఇంక ఇటు సైడ్కి ఇలా థ్రెడ్ లాగా వచ్చింది. నా దగ్గర ఈ డిజైన్ లేదు, ప్యూర్ కాటనే, ప్యాంట్ కూడా కాటనే, పైన టాప్ కూడా కాటనే అనమాట. బాగుంది, ప్లాజో ప్యాంట్ వచ్చింది, ఇదిగోండి చెక్స్ వచ్చాయి అనమాట ప్యాంట్కి, బాగుంది. కాకపోతే ఇది కూడా రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ చూపించిన 4 పెయిర్స్ తీసుకుంటున్నాను. సో ఆ 4 పెయిర్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. అంటే స్టార్టింగ్ ఆనియన్ కలరు, ఆ తర్వాత గ్రీన్ కలరు, ఆ తర్వాత పింక్ కలరు, ఎల్లో కలరు. సో ఈ 4 తీసుకుంటున్నాను.
నాకైతే అవి బాగా నచ్చాయి. ఆ తర్వాత ఈ డ్రెస్ అండి, ఈ డ్రెస్ కూడా నేను చాలా ఇష్టపడి ఆర్డర్ చేశాను. కాకపోతే వీడియోలో ఓకే కానీ క్లాత్ అంతగా నచ్చలేదండి. ఇది కూడా కాటన్ కాదు, అలా అని చెప్పి రేయాన్ కాదు, సిల్క్ కూడా కాదు. ఏదైనా సిల్క్ అయినా కూడా బాగుండేమో అనిపించింది, కానీ కాదు. దీని ప్రైస్ వచ్చేసి 800 అనుకుంటున్నాను, 800 900 అంతే. డైలీ వేర్కి ఉంటుంది కానీ అంత అంటే ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ లేదు నాకు ఇది కూడా. కానీ ఈ డ్రెస్ మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను మంచిగా వస్తుందేమో అని, ఎందుకంటే నాకు ఆరెంజ్ డ్రెస్సెస్ ఎక్కువ లేవు. సో ఆరెంజ్ లేదు కదా, ఇది ఉంచుకుందాం అనుకున్నాను కానీ ఇదైతే అంత బాగా రాలేదు. కాకపోతే డిజైన్ బాగుంది, అంటే ఇక్కడ ఇలా వచ్చింది నెక్ దగ్గర. సో ఇంకా డ్రెస్ కలర్ క్లాత్ బాగాలేదు, కలర్ బాగుంది. సో ఇంకా అందుకని చెప్పేసి అది కూడా రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నా. సో అదనమాట. అన్నీ ఉంచుకోలేను కాబట్టి సో ఇట్లా కొన్ని ఎక్కువగా తెప్పించుకొని నచ్చినవి తీసుకొని మిగతావైతే రిటర్న్ చేశాను. సో ఎలాగో తీసుకున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేశాను. మీకు ఏవేవి నచ్చాయి, నా కలెక్షన్ నచ్చిందా లేదా, నేను తీసుకున్నటివి బాగున్నాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం బిజీగా ఉన్నాను. సో అంటే ఈ హౌస్ షిఫ్టింగ్ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాం అనమాట. కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. కానీ నేను ప్రతి ఒక్క కామెంట్ అయితే చదువుతున్నానండి, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. సో నెగిటివ్ కామెంట్స్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. నన్ను పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. నేనేంటో అట్లీస్ట్ ఇంతమందికి అర్థమైంది. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. సో నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.